హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చాలా పెద్ద మొత్తంలో టీం చేంజ్ అయిందని చెప్పొచ్చు. చాలా క్లెవర్గా టీంని కొన్నారని కూడా చెప్పొచ్చు. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్లో ఎవరుంటే బాగుంటుంది ప్లేయింగ్ 11 అనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ కోసం. సో సౌత్ ఆఫ్రికా T20 లీగ్ అయితే మనకు 10th అంటే వెనస్డే నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో చాలామంది ప్లేయర్స్ ఎలాంటి ఫామ్లో ఉన్నారనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఫస్ట్ మ్యాచ్లోనే సన్ రైజర్స్ అయితే టీం, ఇక్కడ మేనేజ్మెంట్ టీం అయితే అక్కడ ఫస్ట్ మ్యాచ్లోనే ఆడబోతుంది. అది చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళతోని. సో మొత్తానికి మనం చూసినట్లయితే సన్ రైజర్స్ సంబంధించిన బిగ్ హిట్టర్ అయిన హెన్రిచ్ క్లాస్ని అయితే రిటైర్మెంట్ టెస్ట్ క్రికెట్కు ప్రకటించాడు. అతడు కంప్లీట్గా T20ల మీద ఫోకస్ చేయబోతున్నాడు. అండ్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చూసుకుంటే ఇద్దరు కొత్త ఫాస్ట్ బౌలర్స్ మనకు లోకల్ ప్లేయర్స్, అది కూడా జయదేవ్ ఉనాడ్కట్ అండ్ అదేవిధంగా ఆకాష్ సింగ్. సో వీళ్ళిద్దరు సూపర్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు. ఉమ్రాన్ మాలిక్ మొదలైన వారు, నటరాజన్ ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా ప్లేస్ ఆక్రమించేస్తారు. అండ్ అదేవిధంగా స్పిన్లో చూస్తే మనకు జాతవేద్ సుబ్రహ్మణ్యం అండ్ అదేవిధంగా వనిందు హసరంగా ఇలాంటి ఫెంటాస్టిక్ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. సో ఈసారి ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఆల్రౌండర్ కేటగిరీలో ప్యాట్ కమిన్స్ వచ్చాడు. అండ్ మీరు చూస్తే మార్కో యాన్సన్కు ఛాన్స్ రావడం ఈసారి చాలా కష్టమే, ఎందుకంటే మనకు ప్యాట్ కమిన్స్ వచ్చాడు కాబట్టి అతడు ఉంటే మార్కో యాన్సన్కు ప్లేస్ చాలా కష్టం. అండ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ కేటగిరీలో జయదేవ్ ఉనాడ్కట్ అండ్ ఆకాష్ సింగ్, సో మొదలైన చాలామంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో టీం ఓపెనర్గా కూడా మీరు చూసినట్లయితే ట్రావిస్ హెడ్ను కొన్నారు. అండ్ అదేవిధంగా మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ లాంటి చాలామంది ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు. కెప్టెన్సీ డిపార్ట్మెంట్లో ప్యాట్ కమిన్స్ అండ్ అదేవిధంగా మనం చూస్తే ఎయిడెన్ మార్కరమ్. సో చాలా ఆప్షన్స్ అయితే ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు ఉన్నాయి. కంప్లీట్గా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో ఈసారి కోచింగ్ కరెక్ట్గా సెట్ అయిందని చెప్పొచ్చు. డానియల్ వెటోరీ మంచి టీంని అయితే కొనుగోలు చేశాడు దాదాపు. సో ఎవరు ప్లేయింగ్ 11 ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి. మళ్ళీ ప్లేయింగ్ 11 నేను ఆల్రెడీ పెట్టాను, ఇంతకుముందు వీడియోలో చూడండి ఒకసారి.